క్రీస్తునందు పరిశుద్ధ సహోదర సహోదరులారా, మరి బిడ్డలు చక్కగా తండ్రి అయిన దేవుణ్ణి పాటలతో పాడి కీర్తించి మహింపరిచారు. ఈ యొక్క సమయంలో ఆయన యొక్క పరిశుద్ధ లేఖనములను మనము చదువుకుందాం. ఈ సమయంలో పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాన్ని ఈ పాఠములో అన్ని సంగతులు ఒకే రోజు మనము చూడలేము. ఈ పాఠములో సుమారుగా 3 భాగాలుగా చేసుకున్నాను. సాధ్యమైతే 3 భాగాలను ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక భాగాన్ని ఆలోచించుకుందాం, మరొక రోజు ఇలాగ కూడుకున్నప్పుడు మరొక భాగాన్ని ఆలోచించుకుందాం. మరి 3వ భాగంలో ఈ యొక్క ఏ సబ్జెక్ట్ని అయితే చదువుకుంటా ఉన్నామో అది ముగింపుగా మనము ఆలోచించుకోవడానికి ప్రయత్నము చేసుకుందాము. ఈ యొక్క పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 20-21 వచనాన్ని మనము చదవడానికి ముందుగా ఈ యొక్క పుస్తకాన్ని పేతురు గారు ఈ 2వ పత్రికని క్రైస్తవులకు రాయడానికి ముందుగానే సంఘములో అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ప్రజలలోనికి ప్రవేశించారు. పౌలు గారు చెప్పిన ప్రకారంగా వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు, వారు మందని కనికరించేటువంటి వారు కాదు. అలాగే యోహాను గారు కూడా చెబుతూ, ప్రియులారా, లోకంలోనికి అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి ప్రవేశించి ఉన్నారు. వారి మన సంబంధులు కాదు, మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. మన సంబంధులు కాదు అని చెప్పడానికి వారు మన నుండి బయలు వెడలిపోయారు అని. అలాగే పేతురు గారు కూడా ఈ యొక్క 2వ పత్రికను రాస్తూ, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అంటే పాస్టన్స్. ఇంతకుముందు పాత నిబంధన గ్రంథంలో కూడా పూర్వము కూడా అబద్ధ ప్రవక్తలు ప్రజల్లోనే ఉన్నారు. అటువల్లనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు అన్నాడు. అంటే ప్రస్తుతం అంటే అపోస్తుల కాలంలోనూ అబద్ధ బోధకులు ఉన్నారు. అపోస్తులకు ముందు క్రీస్తు కాలంలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. ప్రవక్తల కాలంలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. అటువంటి సందర్భంలో పేతురు గారు ఈ పత్రిక రాస్తూ ఎవరైతే అబద్ధ బోధకులు ఉన్నారో అటువంటి వాళ్ళు ముందుగా గ్రహించుకోవాల్సినటువంటి సంగతులను చెప్పాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథమైనటువంటి దేవుని గ్రంథము, ఈ యొక్క బైబిల్ గ్రంథం క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, లోకంలో పుస్తకాలు అధికంగా రచింపబడతా ఉన్నాయి. దానిని మనం ఏ విధముగైనా వ్యాకరణ చేసుకోవచ్చు. ఒకవేళ దాన్ని రాసినటువంటి గ్రంథకర్త ఉన్నట్లయితే తన యొక్క ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో తాను రాశాడో ఆయన ఆ వ్యాకరణను తాను చెప్పగలుగుతాడు, తన యొక్క ఉద్దేశాలు. దానిని ఇంకొక వ్యక్తి తీసుకొని ఆ వ్యాకరణను చెప్పినప్పుడు, లేక ఆ ఉపదేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, తప్పుగా చెప్పినప్పుడు అతడు పాపకిచ్చుకుంటాడు. అలాగనే బైబిల్ గ్రంథము దేవుని యొక్క ఆత్మ చేత రాయబడినటువంటి గ్రంథము అని ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా గ్రహించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా కూడా ఉంది. ఈ విషయంలో అనేక మంది పొరపడుతున్నారు. బైబిల్ దేవుని యొక్క గ్రంథము అనేటువంటి విషయంలో పొరపడి సాధారణంగా లోకంలో పుస్తకాలను పోల్చుకుంటూ చూస్తూ ఉన్నారు. అందుకని యొక్క గ్రంథకర్త ఈ యొక్క 1వ అధ్యాయము 20-21 వచనంలో చెప్పుకుంటూ వచ్చాడు. అయితే యొక్క బైబిల్ గురించి నేను చెప్పినప్పుడు, ఆలోచించినప్పుడు ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. 12వ అధ్యాయం 12వ వచనంలో, హితోపదేశములు వినుము నా కుమారుడ, హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు అనేటువంటి మాటను చెప్పాడు.
లోకంలో పుస్తకాలు ఏం చేయబడతా ఉన్నాయి? అధికముగా రచింపబడుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా అనేకమైనటువంటి రచనాకారులు పుస్తకాలను రచిస్తూనే ఉన్నారు. దానికి ఏమి లేదంటే అంతము అనేటువంటిది లేదు. కాబట్టి మనం గమనించుకోదగినటువంటి విషయం ఏమంటే, మృగాలలోకి అంతటికీ రాజు ఎవరంటే సింహము రాజుగా చెప్పుకుంటారు. అలాగనే పక్షులలో రాజు ఎవరని అనుకున్నట్లయితే మనం ఈగల్ లేక గద్ద పక్షిరాజు అని చెప్పబడతా ఉంటుంది. అలాగే ఫ్రూట్స్లలో శ్రేష్టమైనటువంటి ఫ్రూట్ రాజు ఎవరంటే ఈ సీజన్ ఇప్పుడు వచ్చినటువంటి మామిడి పండ్లు సీజన్లో ఉన్నటువంటి ఫలాలు అన్నిట్లో శ్రేష్టమైనటువంటిది ఏదంటే మామిడి పండు. ఆ యొక్క ఫలాల్లోనే మామిడి పండు రాజులు. అలాగే నేను పుస్తకాలు లోకంలో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నిటికీ బైబిల్ గ్రంథము రారాజు అని చెప్పాలి. ఇస్ ఎంపరర్, చక్రవర్తి అని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 40 మంది గ్రంథకర్తల చేత 1600 సంవత్సరాలు కంప్లీట్ రైటింగ్లో ఉండి ఒకేసారి రాయబడి ముగింపబడినటువంటి ఒకే ఒక గ్రంథం ఏదైనా ఉందంటే అది కేవలము ఏది మాత్రమే? బైబిల్ గ్రంథము ఒకటే. కాబట్టి ఈ గ్రంథరాజు అనేటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని మనము చదువుకుంటున్నప్పుడు ఈ అబద్ధ బోధకులు గమనించుకోగలిగినటువంటి ఒక విషయం ఏంటంటే, మొదటి అధ్యాయంలో పేతురుపత్రిక 2వ పేతురుపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం మనం చదువుతాము. ఇక్కడ కొన్ని సంగతులు ఆలోచించుకున్న తర్వాత, ముఖ్యంగా బైబిల్ గ్రంథము దేవునిది అని మనం నమ్మిన తర్వాత ఈ బైబిల్ గ్రంథంలోనికి మనం ఏమీ చేర్చకూడదు, అందులోని మనము ఏమీ కూడా తీసివేసేటువంటి అధికారము మనకి ఎవరికి కూడా దేవుడు ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాల్సినట్టు అవసరం ఉంది. అందుకని 20వ వచనంలో ఆయన ఏం చెప్పాడంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఒక వ్యక్తి ఏం గ్రహించుకోవాలంట? ఒకడు తన ఊహని బట్టి చెప్పుట ద్వారా లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట ఒక వ్యక్తి ఏం చేసుకోవాలంట? గ్రహించుకోవాలి. అంటే ఎందుకు ఈ మాటను మనం గమనించుకున్నట్లయితే, ఈ ఊహను బట్టి చెప్పడం అనేటువంటి దాని మీద ఏమన్నారంటే స్టేట్మెంట్ అన్నారు దాన్ని, లేకపోతే దాన్ని ప్రాఫెసీ అన్నారు. ప్రాఫిట్ వేరు, ప్రాఫెసీ వేరు. అంటే ఈ ప్రాఫెసీ అనేటువంటిది ఎటువంటిదంటే అదొక స్టేట్మెంట్. దాన్ని ఎలాగ చెప్పారంటే మనం గమనించుకున్నట్లయితే దానిని ప్రకటన అన్నారు, లేకపోతే ప్రతిపాదము అన్నారు, లేకపోతే వాజ్మూలము అన్నారు. అంటే దీనిని మనం గమనిస్తే ఆ స్టేట్మెంట్లు కేవలము ఊహలతో చెప్పేటువంటివి అని అర్థం చేసుకోవాలి. ఊహలతో చెప్పేటువంటివి ఏంటంటే, ఉదాహరణకు ఇప్పుడు ఈ కరోనా అనేటువంటి ఈ సమయంలో ఉన్నాం. ఇప్పటికీ రకరకాలైనటువంటి వాళ్ళు కూడా ప్రవచనం చెప్తా ఉన్నారు. భారతదేశం యొక్క భవిష్యత్తు ఎలాగుంటుంది, ప్రపంచం యొక్క భవిష్యత్తు ఎలాగుంటుందో మనము టీవీలలో గమనించుకున్నప్పుడు న్యూస్ ఛానల్లో ఒక అబ్బాయిని చాలా ఫేమస్ చేస్తున్నారు. అతడు ఇంకా యవ్వనస్తుడు కాదు, బాల్య ప్రాయంలోనే ఉన్నాడు. అతని పేరు కూడా మర్చిపోయాను. అభిజ్ఞ అనేటువంటి వ్యక్తి అబ్బాయి. ఆయన చాలా ప్రవచనాలు చెప్తున్నాడు. అంటే భారతదేశం యొక్క స్థితిగతులు ఎలాగుంటాయో, ప్రపంచం యొక్క స్థితిగతులు ఎలాగుంటాయో ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రాఫెసీ అంటే స్టేట్మెంట్ను ఇస్తూ ఉన్నారు. ఆ స్టేట్మెంట్ని మన టీవీ ఛానళ్ళు చాలా గొప్పగా హైలైట్ చేసి ఏం చేస్తున్నారంటే చూపిస్తున్నారు.
అంటే అది ఆ ప్రాఫెసీ అనేటువంటిది తన ఊహను బట్టి చెప్పేటువంటిదే. దీన్ని కాలజ్ఞానులు అంటారు, జ్యోతిష్యులు అని అంటారు, లేక భవిష్యవాణిని చెప్పేటువంటి వారు అంటారు, లేకపోతే వీళ్ళని ఏమంటారంటే సోదె చెప్పేటువంటి వాళ్ళు అంటారు. ఇప్పటికి కాలంలో, పూర్వకాలంలో మన ఇంటి ముందరకు అంతా కూడా, మన వీధులలో కూడా అనేకులు వచ్చేటువంటి వాళ్ళు. నేను చిన్నతనంలో చూశాను. ఒక చిన్న గంప అలాగుంటుంది, 4 భాగాలుగా ఉంటుంది స్క్వేర్గా. ఆ యొక్క గంపకి చుట్టూ గవలు అల్లి ఉంటారు దాన్ని. అలాంటిది ఒకటి పెట్టుకొని, తన సంకన పెట్టుకొని, దాని లోపల ఒక చెప్ప లాంటిది అలాంటిది ఒకటి పెట్టుకొని వచ్చి దారిలో వెళ్తూ అంటూ ఉంటారు, సోదేమో సోదే, సోదే చెప్తామేమో అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ సోదే చెప్తామని. అప్పుడు ఎవరైనా పిలిచి సోదే చెప్పించుకుంటే, ముందు దక్షిణం పెట్టండి, ఇంత ఫీజు అని అక్కడ పెట్టండి, ఆ తర్వాత ఆ చేయిని తీసుకొని ఇలాగ చూపిస్తూ సోదే చెప్తూ ఉంటారు. దీన్ని సోదే చెప్పడము అనేటువంటిది ఏంటంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పేటువంటి వాళ్ళు. ఈ సోదే చెప్పడం అనేటువంటి దానికి చాలా సంగతులు ఉన్నాయి. అన్నీ కూడా అవి ఇప్పుడు ఆలోచించడానికి వీలు లేదు. అయితే ఊహను బట్టి చెప్పేటువంటిది ఎలాగుంటాయంటే, కొన్ని నిజములు అవ్వచ్చు, కొన్ని తప్పులు కూడా జరుగుతాయి. ఉదాహరణకి మనం అపోస్తుల కార్యగ్రంథంలో 21వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 29వ వచనంలో మనం గమనించుకున్నప్పుడు, అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథులో ఉన్నటువంటి వారును, అలాగే ఫిలిప్పి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా తగిన దాతృత్వాన్ని ఇచ్చి యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి సహాయము చేయమని దాతృత్వాన్ని పంపించారు. ఈ దాతృత్వాన్ని తీసుకొని ఆయన యెరూషలేముకు వచ్చిన తర్వాత, యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కూర్చొని ఆలోచన చేసి, పౌలా, నీ గురించినటువంటి తప్పు అభిప్రాయాలు యూదులలో అందరూ కూడా మరి ఆ తప్పు అభిప్రాయాలు కలిగి ఉన్నారు. నువ్వు మన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతాను అని, సున్నతి అనేటువంటిది అవసరం లేదని నువ్వు బోధించుచున్నావని నీ గురించి మేము విన్నాము. కాబట్టి నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకి కాదు అని చెప్పుకోవడానికి ఇదిగో దేవాలయానికి వెళ్ళు, మాలో కూడా కొంతమంది ఉన్నారు మొక్కుబడి చేసుకునేటువంటి వాళ్ళు, ఆ మొక్కుబడికి కావాల్సినటువంటి ఖర్చును నువ్వు పెట్టుకో అని చెప్పి దేవాలయాన్ని పంపించినప్పుడు, పౌలు దేవాలయానికి వెళుతాడు కొంతమందిని తీసుకొని, యూదులు మొక్కుబడి కలిగినటువంటి వాళ్ళు. అయితే ఆ దేవాలయంలో అంతకుముందు పౌలుతో కూడా ఎఫెసు పట్టణస్థుడైనటువంటి ఒక అన్యుడైనటువంటి త్రోఫిము అతనితో కూడా ఆ పట్టణంలో అంతకుముందు చూశారు. అంటే పౌలు గారు యెరూషలేముకి వెళ్ళి కొద్ది కాలమైంది. పౌలుతో కూడా ఆ ఎఫెసుడైనటువంటి ఆ త్రోఫిము అనేటువంటి వ్యక్తి అక్కడ తిరగడం వాళ్ళు కన్నులారా చూశారు. కాబట్టి పౌలు గారు దేవాలయంకి వెళ్ళి మొక్కుబడి చెల్లించేటప్పుడు వాళ్ళు ఏమని ఊహించుకున్నారంట. మీరు 29వ వచనం చదువుతాం చూడండి. 21వ అధ్యాయము 29వ వచనం. ఏలైనగా ఎఫెసు వాడిన త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకుని వచ్చినని ఊహించిరి. ఏం చేస్తారంటండి? ఊహించుకున్నారు. ఆ ఊహించుకోవడం చేత వారు ఎంత అపార్థం చేసుకున్నారంటే, ఎంత తప్పుగా ఆలోచించుకున్నారంటే, పౌలును యెరూషలేములో నుండి ఆ దేవాలయం నుండి బయటికి విడిచి ఆయన్ని చంపడానికి కూడా వెనకపడలేదు. దీన్నే ఏమంటారంటే ఊహించడము. ఊహ అనేటువంటిది చాలా తప్పు. ఈ ఊహని ఇంకా ఎంత బాగా చెప్పారంటే, మనం సామెతల గ్రంథంలో మనం చదువుకుంటాం. అక్కడ త్రాగుబోతులకి విపరీతమైనటువంటి కంటికి కనబడతాయంట. అంటే ఊహ అనేటువంటిది ఎవరికి చెప్పబడిందంటే, త్రాగుబోతులు ఊహించుకుంటారు. వాళ్ళకు కన్నులకు విపరీతమైనవి కనబడుతూ ఉంటాయి. అలాంటివి అంటే విపరీతంగా కనబడేటువంటివన్నీ ఊహలు అన్నారు. అటువంటి ఊహలు ఊహించుకున్నప్పుడు కుటుంబాలలో అనర్థాలు ఏర్పడతాయి. కుటుంబాలు, భార్యాభర్తలు విచ్ఛిన్నమైపోతారు, స్నేహము విచ్ఛిన్నమైపోద్ది. అలాగా ఊహించుకున్నట్లయితే, తప్పుగా ఆలోచించుకున్నట్లయితే
సంసారాలే పాడైపోతాయి, సంఘాలు పాడైపోతాయి. దీన్ని ఏమన్నారంటే ఊహ అని అన్నారు. కాబట్టి ఇటువంటిది విషయాలు ఒకడు ఊహను బట్టి చెప్పేటప్పుడు తాను ఆలోచించుకోవాలి. నేను దేవుని చేత నేను బోధిస్తూ ఉన్నానా, లేక మనుషుల యొక్క చేత నేను బోధిస్తూ ఉన్నానా అనేటువంటి విషయాన్ని అబద్ధ ప్రవక్తలు ఎంతైనా ఏం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. ఈ సంగతి మనం కొన్ని సంగతులు ఆలోచించుకుందాం. మనం ఒకసారి గమనించుకుందాము. మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండము మీరు గమనించుకున్నట్లయితే దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను పరీక్షించుటకు ఆయన ఏమి చెప్పాడో మీరు గమనించండి. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మీరు గమనించండి. ఎంత స్పష్టంగా చెప్పేశాడంటే, ప్రవక్తయే గాని, ఎవరంటండి, ప్రవక్తయే గాని, కలలు కనువాడే గాని నీ మధ్యన లేచి నీ ఎదుట సూచక్రియైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పినడలా అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యమే కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో అని తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు, ఆయన పరీక్షించుచున్నాడు. దీని అన్నాడు. మీరు దీన్నే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, అయ్యా నిజమైనటువంటి ప్రవక్త ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు అని ఇశ్రాయేలీయులు మోషేని ప్రశ్నించారు. అప్పుడు ఒక ప్రవక్త ఒక విషయాన్ని గురించి ప్రవచించినప్పుడు ఆ ప్రవచనము ఎంత కాలమైనను నెరవేరకపోయినట్లయితే అతడు అబద్ధ ప్రవక్త. ఒక ప్రవక్త ప్రవచించిన తర్వాత ఏ సమయంలోనైనా అది సంభవించినప్పుడు అతడు దేవుని ప్రవక్త అని వాళ్ళు ఏం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. అంటే ఇశ్రాయేలీయులే దేవుని ప్రవక్తలు ఎవరు, అబద్ధ ప్రవక్తలు ఎవరు, మేము ఎలాగ తెలుసుకోవాలని ఏం చేశారు, మోషేని అడిగితే మోషే స్పష్టంగా చెప్పేశాడు, ఒకవేళ లేచి మీదట సూచక్రియలు చేస్తారు, అద్భుతములు కూడా చేసినా కూడా మీరు వారి మాటలు మీరేం చేయకూడదు, నమ్మకూడదు. ఎందుకు అని అన్నట్లయితే వారు అబద్ధికులు. దాన్నే ఒక మాట అన్నాడు ఇర్మియా గ్రంథంలో. చూడండి, ఇర్మియా గ్రంథము మనం తీసుకుందాం, 14వ అధ్యాయము. ఈ ఇర్మియా గ్రంథంలో ఆ యవనుడు ఆ ఇర్మియా ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటలు అంటే, ఇశ్రాయేలును 70 సంవత్సరములో నేను బబులోనుకు దాసులుగా వాళ్ళని అప్పగించబోతా ఉన్నాను అని ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తూ ఉంటే, ఇంకొక పక్క అబద్ధ ప్రవక్తలు అమధ్య లాంటి వారు ఇర్మియాకు విరుద్ధంగా ప్రవచిస్తున్నారు. ఆయన ఎంత ప్రవచిస్తున్నారో అంతవరకు ఆ యెరూషలేములో గొప్ప సమస్యలే జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ ప్రవచనాన్ని విని వారి యొక్క ప్రవర్తనను ఏమాత్రం కూడా మార్చుకున్నటువంటి వాళ్ళు కాదు. కారణం ఏమంటే, ఇర్మియా చాలా చిన్నవాడు, యవనస్తుడు. ఇశ్రాయేలీయులేమో వయసులో పెద్దవాళ్ళు, అనుభవనీయులు. కాబట్టి వారు ఎంత మాత్రం కూడా ఇర్మియా మాటని నమ్మడానికి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క హృదయంతో నమ్మడానికి ఇష్టపడలేదు, ఆ ప్రవచనాల్ని అంగీకరించలేదు. కారణం అంటే వయసులో చిన్నవాడు. అందుకని అన్నాడు, దేవా నేను బాలుడిని, ఇంకా నేను చెప్తే ఎవరు వింటారు. ఇంతకుముందు మనం చదువుకున్న మోషే కూడా అన్నాడు, నేను ఎంతటి వాడినయ్యా, నేను ఫరో యొద్ద పోయి మాట్లాడడానికి, ఇశ్రాయేలు ప్రజలే నా మాట వినుకోకున్నప్పుడు ఫరో నా మాట ఎలాగ వింటాడు అన్నాడు. అలాగే ఇర్మియా చిన్నవాడు, అతని మాటలు ఎలాగ వింటారు. ఒకవేళ ఆయన ప్రవచించినా కూడా అతని స్థితి ఎలాగుందని ఒక సహోదరుడు వివరించుకుంటూ వచ్చాడంటే, అతని తలపైన అలాగ మొట్టికలేసేటుంటుందంట. ఆ చిన్నవాడు కాబట్టి అతడు ఆ దెబ్బల్ని అలాగ తడుకుంటూ ఇంటికి అలాగ వెనక్కి వెళ్ళిపోతూ, దేవా నేను ప్రవచించాను కానీ ఎవరేం చేస్తలేదు, నా మాట వింటలేదే అని చెప్పుకునేటువంటి వాడు ఇర్మియా. ఆ ఇర్మియా అంటున్నాడు 14వ అధ్యాయంలో,
మనం గమనించండి. 14వ వచనం మనం చదివితే, యెహోవా నాతో ఇట్లన్నాడు, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞయలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రములను తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోకి రాదని అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గురించి యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుడు వారిని పంపకపోయినా వారి యొక్క సొంత బుద్ధితో, సొంత ఆలోచనతో, తన ఊహను బట్టి దేవుని ప్రజలను ఏం చేస్తున్నారు? వాళ్ళు మార్గాన్ని తప్పించే రీతిగా బోధిస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే మనుషుడు తన ఊహను బట్టి చెప్పడం చేత ఎన్ని సమస్యలు కలుగుతూ ఉన్నాయి. అంటే అందుకండి పేతురు గారు ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనాలు ఏం పుట్టదంట? ఏ ప్రవచనము పుట్టదు అని ఒకడు ఏం చేసుకోవాలంట? గ్రహించుకోవాలి. అందుకని కింద ఆయన చెప్తూ ఇటువంటి సంగతులు అనేకం ఉన్నాయి, మనం అనేకం చూడడానికి మనకు సమయము చాలదు. అందుకే ఆ పేతురు పత్రికలో ఆయన ఎంత స్పష్టంగా ఆ సంగతిని ఆయన వివరించి చెప్పేశాడంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్న వలన, ఏలనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా ఏం చేశారంట? పలికారు. కాబట్టి మనుషులు పరిశుద్ధాత్మ చేత ఏం చేయబడినటువంటి వాళ్ళంట? ప్రేరేపింపబడినటువంటి వారి దేవుని మూలకంగా ఏం చేశారు? పలికినటువంటి మాటలు. ఇది మనకు అర్థము కావాలనుకున్నట్లయితే మనము సమూయేలు గ్రంథము ఒకసారి తీసుకోండి. 2వ సమూయేలు గ్రంథము చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వచనాలు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. 23వ అధ్యాయము గమనించండి. సమూయేలు గ్రంథములో 23వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము, దావీదు యొక్క చివరి మాటలు. దావీదు చివరిగా ఏం చేసినటువంటి పలికినటువంటి మాటలు ఇవి. ఆయన అంటా ఉన్నాడు 2వ వచనంలో, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఎవరు పలుకుతా ఉన్నారంట? యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోటన ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయ దుర్గమగు వాడు నా ద్వారా పలుకుచున్నాడు అంటున్నాడు. అంటే దేవుడు దావీదుని ఆవేశింపజేశాడు. దేవుని ద్వారా యెహోవా మాటలు పలుకుచున్నాడు. దీన్ని మనం అర్థము చేసుకోవాలంటే ప్రేరేపింపబడడం. దీన్ని ఎలాగ చెప్పారంటే, a person or thing that makes you want to do something or give you good ideas అని చెప్పబడింది. అంటే గొప్ప ఆలోచనలు లేదా పనులు చేయాలనే కోరికను కలిగించే విషయం లేదా వ్యక్తి ప్రేరేపణ లేక స్ఫూర్తి అని చెప్పబడినటువంటి మాట. అంటే మనుషులు దైవ సందేశాన్ని మనుషులు ఎలాగ బ్రతకాలో ఈ లోకంలో వాళ్ళు నేర్చుకొని ఆ సత్ప్రవర్తన కలిగి బ్రతకడానికి దేవుడు తన ఆత్మ చేత మనుషులకి ఏం చేశాడంటే ప్రబోధించాడు. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు 40 మంది గ్రంథకర్తల చేత 1600 సంవత్సరములు కంప్లీట్గా రాయబడినటువంటి ఒకే ఒక గ్రంథం ఏదంటే అది బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథము ఈ 66 పుస్తకాలు కూడా
మనుషుని యొక్క ఎలాగ రాలేదు? ఊహను బట్టి కలగలేదు. మనుషుని ఎలాగ పలికారంట? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం చేస్తాడట? పలుకుతున్నాడు. గాడ్ ఇన్స్పిరేషన్ అంటే దేవుని ద్వారా ఆవేశింపబడి దేవుని ద్వారా ఏం చేయబడినటువంటి మాటలు, పలికినటువంటి మాటలు. కాబట్టి బైబిల్ గ్రంథము ఎవరిది? ఏ మానవునిది కాదు, ఏ మనుషుని యొక్క ఆలోచన ద్వారా వచ్చినటువంటిది కాదు. దేవుని ద్వారా దేవుడు ప్రజల యొక్క శ్రేయస్సును కోరి దేవుడు తన యొక్క మాటల్ని ప్రజలకు ఏం చేసినటువంటివి? మనుషుల ద్వారా అందించినటువంటి మాటలు. కాబట్టి ఈ మాటలు దేవుని మాటలే అని మనం ఎలాగ తెలుసుకోవచ్చు అంటే ఒక మంచి ఉదాహరణ చూసుకుందాం. గమనించండి. ఒక మాటని నిర్గమకాండంలో మీరు గమనించండి. నిర్గమకాండం 17వ అధ్యాయంలో నిర్గమకాండము 17వ అధ్యాయంలో ఇక్కడ దేవుడైన యెహోవా స్పష్టంగా మోషేకు డిక్టేట్ చేస్తాడు. అందుకనే గ్రంథకర్త ఏమో దేవుడు. ఎవరు గ్రంథకర్త? ఎవరు? ఈ గ్రంథానికి కర్త ఎవరు? దేవుడు. లేఖకుడు మోషే. అంటే దేవుడు మోషేని ఏం చేశాడు? ఆవేశింపజేశాడు. మోషేని ప్రేరేపించి తన మాటల్ని చెప్తా ఉంటే మోషే ఏం చేస్తున్నాడు? ఆ చర్మపు చుట్టలలో లేక రాతి పలకల పైన వీటిని ఏం చేస్తున్నాడు? ఆయన రాస్తా ఉన్నాడు. దాన్ని ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఈ బైబిల్కేమో గ్రంథకర్త దేవుడు, లేఖకుడు ఎవరు? మోషే. ఉదాహరణకు పూర్వంలో మా చిన్నతనంలో మేము 5వ క్లాసు 6వ క్లాసు చదువుకునేటువంటి సమయంలో అప్పట్లో మా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, విద్య లేనటువంటి వాళ్ళు మనలాంటి చిన్న చదువుకున్నటువంటి వాళ్ళని పిలిచి అప్పట్లో 80, 75 ఆ సంవత్సరాలలో ఇప్పటిలాగా మనకు ఫోన్లు ఉన్నట్టుగా అప్పటి కాలంలో ఫోన్లు లేవు. అప్పుడు ఏం చేసేటువంటి వాళ్ళంటే లెటర్ రాసేటువంటి వాళ్ళు. జాబ్ అంటారు, లెటర్స్ రాసేటువంటి వాళ్ళు. ఈ లెటర్ రాయడానికి ఆ యొక్క విద్య లేనటువంటి వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర, చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గర రాయలేరు. అప్పుడు ఎవరైనా పిలిచి చదువుకున్నటువంటి మనలాంటి వాళ్ళని పిలిచి అయా ఒక లెటర్ రాసి అని అంటారు. అప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఆ పైన మనం ఇంట్రడక్షన్ అంతటిని మనం రాసేస్తాం తల్లిదండ్రులకు. ఆ విషయాన్ని అంతా రాసిన తర్వాత ముఖ్యమైనటువంటి సంగతి ఏమమ్మా అంటే అప్పుడు నాకు ఇలాంటి పరిస్థితి ఉంది, ఇలాంటి సమస్య ఉందని వాళ్ళు ముఖ్య విషయాలు అంతా చెప్పిన తర్వాత మనం రాసి ఇట్లు ఎవరు రాపించారో వాళ్ళ కింద మన పేరు రాస్తాం. అంటే ఈ జాబ్ ఎవరిది? ఈ లెటర్ ఎవరిది? ఎవరు రాపించారో వాళ్ళది, రాసినటువంటి వ్యక్తిది కాదు. అలాగా ఈ బైబిల్ గ్రంథము దేవుని చేత ఏం చేయబడినటువంటిది అంటే రాయబడినటువంటిది. దేవుడు మోషే ద్వారా కానీ 40 మంది గ్రంథకర్తల చేత కానీ దేవుడు ఏం చేశాడు? రాపించినటువంటిది. కాబట్టి బైబిల్ గ్రంథం ఎవరిదంటే దేవునిది. ఎవరిది కాదు? మోషేది కాదు, దావీదుది కాదు, పేతురుది కాదు, యోహానుది కాదు, ఇంక ఎవరిది కూడా కాదు. ఎవరిదండి గ్రంథం? ఈ బైబిల్ దేవుని గ్రంథం అనడానికి ఒక మంచి సాక్ష్యాన్ని మనం ఒక మంచి ఎవిడెన్స్ చూద్దాం. గమనించుకోండి. 17వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమి చెప్పబడిందో ఒకసారి చూస్తే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నేను అంటే దేవుడైన యెహోవా నేను అమాలేకుల పేరు, ఎవరి పేరంట? అమాలేకుల పేరు ఆకాశము క్రింద నుండకుండా. ఎవరి పేరండి? అమాలేకుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీనిని ఏం చేసి రాసి యెహోషువకు దీనిని ఏం చేయనైనా వినిపించు అన్నాడు. ఏం చేయాలంటండి? అమాలేకులు అన్నట్టు ఒక జనాంగమును, ప్రస్తుతం ఉన్నటువంటి జనాంగాన్ని, అమాలేకులు అన్నట్టు ఒక ప్రజలని
నేను భూమి మీద నుండకుండా సంపూర్ణంగా నేనేం చేయబోతున్నాను, తుడిచిపెట్టబోతా ఉన్నాను. ఈ మాటలు గ్రంథస్థం చేసి గ్రంథములో రాసి ఈ మాటలు ఎవరికి వినిపించు, యెహోషువకు వినిపించు అన్నాడు. కాబట్టి అమాలేకుల పేరు భూమి మీద ఉండకుండా దేవుడు ఏం చెబుతున్నాడు, తుడిచివేపుతున్నాడు. ఈ సంగతి ఎవరికి తెలీదు, మోషేకి తెలీదు, యెహోషువకు తెలీదు. ఆయన తుడిచివేయబోతున్నాడు అనేటువంటి భవిష్యత్తును చూపించేటువంటి మాట. ప్రస్తుతమే కాదు, ఇది జరగడానికి కొద్ది కాలం పడుతూ ఉంది. సుమారుగా ఒక 400 సంవత్సరాలు ఇన్ బిట్వీన్ అంత కాలం పడుతూ ఉంది. ఎవరిని, అమాలేకులైనటువంటి వారిని భూమి మీద ఏం చేయకోకుండా వండుకొని తుడిచివేయడానికి 400-500 సంవత్సరాలు కాలం పడుతూ ఉంది. ఈ మాటను దేవుడు మోషే ద్వారా ఏం చేసి ప్రవచింపచేసి, అప్పుడు ఈ మాట ఏం చెప్పడాలి చూడండి. అందుకని ఈ బైబిల్ కన్నా దేవుని అని చెప్పడానికి ఇంకొక మాటను మీరు గమనించుకున్నట్లయితే, దీనినే మనం సంఖ్యాకాండము తీసుకోండి. ఇక్కడ సంఖ్యాకాండంలో ఒక అద్భుతం జరగబోతా ఉంది. ఇక్కడ బాలాకు అనేటువంటి ఒక రాజు బిలాము అనేటువంటి ఒక ప్రవక్తను, నది అవతల ఉన్నటువంటి ఆ బిలాము అనేటువంటి ప్రవక్తను పిలిపించి, ఇశ్రాయేలులకు విరుద్ధంగా ప్రవచించు, నువ్వు ఎవరినైతే శపిస్తావో మేము వారి మీద విజయాన్ని సాధిస్తాము, కాబట్టి నువ్వు ఇశ్రాయేలును శపించమని పెద్ద కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ బలిపీఠము కట్టించి అక్కడ బలులను అర్పించి ఇశ్రాయేలు ప్రజలను శపించమని బాలాకు రాజు బిలాముతో, ప్రవక్త అయినట్టు బిలాముతో చెప్తే, బిలాము నోట గుండా దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించాడు కానీ వారిని ఏం చేయలేదు, శపించలేదు. ఎందుకంటే దేవుడు అబ్రహాము దగ్గర చెప్పాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తానని దేవుడు ముందుగా చెప్పాడు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును దేవుడు శపించడానికి బదులుగా ఆ బిలాము నోటకుండా ఏం చెప్పించాడు, ఆశీర్వాద వచనాలు పలికించాడు. ఒక మాట చదువుదాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 20 వచనం చూడండి. 24వ అధ్యాయము 20 వచనం మనం కానీ చదువుకుంటే, మరియు అతడు అమాలేకుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లను, అమాలేకు అన్ని జనులకు మొదలు వాని అంతము ఎటువంటిదంట అండి, నిత్య నాశనమే అని చెప్పేశాడు. అంటే ఇలాగ ముమ్మారు బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బదులుగా ఏం చేశాడు, ఆయన నోటకుండా ఆశీర్వదింపజేశాడు ఇశ్రాయేలు ప్రజలు. అంటే అమాలేకుల యొక్క నాశనం ఎటువంటిదంట, నిత్యమైనటువంటి నాశనాలన్నీ. ఇది ఎంత బాగుందంటే, ఏ అమాలేకుల రాజు పిలిపించి ఇశ్రాయేలు శపించమన్నాడో ఆ ప్రవక్తే, ఆ బిలామే వారికి విరుద్ధంగానే ఏం చేస్తాడు, అమాలేకుల యొక్క వారి యొక్క నిత్య నాశనం జరగబోతోందని ప్రవచించాడు. చూసారా? ఇదే మాటను మనం గమనిస్తే ద్వితీయోపదేశకాండలో మరొకసారి చూడండి. 25వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక మాటని మీరు జాగ్రత్తగా గమనించండి. 25వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ మోషే ఇంకా కానాను దేశంలో ఆయన ప్రవేశించాడు. కాబట్టి వారు యోర్దాను నది దాటి వారు వెళుతారు. మోషే ఇక్కడే నెబో పర్వతం మీద పిస్గా అనేటువంటి కొండ మీదకి వెళ్ళి అతడు మరణిస్తాడు. అప్పుడు రెండవసారి ఈ ద్వితీయోపదేశకాండము అంటే ముందు ఇచ్చినటువంటి అదే ధర్మశాస్త్రం రెండవసారి ప్రవచించాడు. ఏమని చెప్పాడో ఒకసారి గమనించండి. 19వ వచనం, కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత మళ్ళీ చెప్పాడు చూడండి, ఆకాశం క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలెను, ఇది మరిచిపోవద్దు ఇశ్రాయేలు అని చెప్పాడు. ఎక్కడ చెప్పబడినటువంటి మాట,
17వ అధ్యాయంలో, నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో చెప్పినటువంటి అదే మాటని దేవుడు మరొకసారి సంఖ్యాకాండంలో అదే మాటని ప్రవచింపజేసి మరొకసారి మోషే నోటకుండా అదే మాటను ఏం చేశాడు? ఇక్కడ మర్చిపోవద్దు ఇశ్రాయేలు, పదే పదే ఆ సంగతులు ఏం చేశాడు? జ్ఞాపకం చేశాడు. దీన్ని మనం గమనించుకున్నప్పుడు వాళ్ళ యొక్క నిత్య నాశనం ఎలాగ జరిగిందంటే, మొదటి సమూయేలు గ్రంథములో మనకందరికీ తెలుసు, రాజు అయినటువంటి ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు ద్వారా ఆ యొక్క అమాలేకులైనటువంటి ప్రజలని భూమి మీద ఉండకుండా దేవుడైన యెహోవా ముందుగా ప్రవచించిన ప్రకారంగా, మోషే ద్వారా చెప్పబడిన ప్రకారంగా సంపూర్ణంగా వారిని లేకోకుండా ఏం చేశాడు? భూమి మీద దేవుడు ముందుగానే చెప్పేస్తాడు. చిన్నలనేమి, పెద్దలనేమి, వృద్ధులనేమి, వాళ్ళ పశువులేమి, గాడిదలేమి, వారికి కలిగిన రాజునేమి సమస్తాన్ని నాశనం చేయమంటే ఈ సౌలు వెళ్ళి సమస్తాన్ని నాశనం చేశాడు. కానీ కొన్ని క్రొవ్వినటువంటి ఎడ్లను, గొర్రెలను దేవుని బలి కొరకు ఏం చేశాడు? పక్కన ప్రత్యేకపరిచి పెట్టాడు. అలాగే వాళ్ళ యొక్క రాజు అయినటువంటి అగాగును కూడా ఏం చేశాడు? అతడు బ్రతకనిచ్చాడు. ఏం చేశాడంట? బ్రతకనిచ్చాడు. అప్పుడు సమూయేలును దేవుడు పంపించాడు, ప్రవక్త సమూయేలును పంపించి, ఆ సమూయేలు రాగానే సౌలు సంతోషంతో వెళ్ళి అతన్ని స్వాగతిస్తూ ఉంటే ఆయన ఏమనంటే, ఆయన స్వాగతించి ఆయన తన దగ్గరికి పిలుస్తూ ఉంటే, నీవు నాకు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నేను సమస్తాన్ని చేసి ఉన్నాను అంటే, అయితే నాకు వినబడుతున్నటువంటి పశువుల యొక్క శబ్దం ఏంటి అని అడిగాడు. అయ్యా, అది నీ దేవుడిని యెహోవా కొరకు నేనేం చేశాను? వాటిని నేను ప్రత్యేకపరిచి పెట్టాను అన్నాడు. అంటే అప్పుడు దేవుడు అన్నాడు 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలును అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వును అర్పించుట కంటే ఏది గొప్పదంట అండి? మాట వినడము శ్రేష్టము అని స్పష్టంగా దేవుడు అక్కడ చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ మీరు కానీ గమనిస్తే 33వ వచనములో 32 నుండి 33 వచనం మనం చదివితే, సమూయేలు అమాలేకుల రాజైన అగాగును నా దగ్గరకు తీసుకుని రాండి అని చెప్పాను. అగాగు సంతోషం అతని దగ్గరకు వచ్చి, మరణ శ్రమ నాకు గడిచిపోయినని చెప్పగా, సమూయేలు నీ స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకపోనని అతనితో చెప్పి, గిల్గాల్లో యెహోవా సన్నిధిని అగాగును తుత్తనీలుగా ఏం చేసేసాడంట? నరికివేశాడు. అంటే ఇక్కడ అమాలేకునటువంటి ఒక ప్రజలని, జనుల్ని ఆకాశం క్రింద ఉండనివ్వకుండా ఎందుకు తుడిచివేశారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన తర్వాత వాళ్ళ వెనకున్నటువంటి ఒక భాగం బలహీనులని కొంతమంది స్త్రీలను పట్టుకొని వారి యొక్క పిల్లలను చంపారు ఈ అమాలేకులు. అందుకని దేవుడు ఈ అమాలేకులు అన్యాయంగా నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలును కొంతమందిని ఏం చేశాడు? వాళ్ళ పిల్లల్ని చంపాడు. కొంతమంది తల్లులకు సంతానము లేకుండా, కుటుంబానికి వారసత్వం లేకుండా చంపేశాడు. కాబట్టి యుద్ధం ప్రకటించకుండా సమాధానంగా పంపినటువంటి సమాధాన వర్తమానాన్ని స్వీకరించలేదు. కాబట్టి నా ప్రజల్ని కొంతమంది పిల్లల్ని చంపాడు. కాబట్టి నేను భూమి మీద వాళ్ళని ఏం చేస్తున్నాను? తుడిచిపెడతానని దేవుడు వాళ్ళని ఏం చేశాడు? అంటే దేవుడు ఏ విధంగా అయితే ఇక్కడ చెప్పాడో అదే విధంగానే ఇక్కడ ఏం చేశాడండి? తాను మాట ఇచ్చిన ప్రకారంగా సుమారుగా 400-500 సంవత్సరములు తాను చెప్పిన మాటను దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. కాబట్టి బైబిలు గ్రంథము ఎవరిది? దేవుని గ్రంథం. ఎవరిది కాదు, మానవునిది అనేటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క 66 పుస్తకాలు ఎవరిదనమాట? దేవుని యొక్క గ్రంథం. అందుకని ఒకడు తన ఊహని పట్టి చెప్పటం వల్ల లేఖనాల్లో ఏ ప్రవచనము పుట్టదని మొదట ఏం చేసుకోవాలి? గ్రహించుకోవాలి. కాబట్టి దేవుని యొక్క బైబిల్ గ్రంథంని ఏ మానవుడు కూడా ఏం చేయకూడదు,
ఈయన చెప్పాడు చూడండి ఒక మాట, ద్వితీయోపదేశ కాండం తీసుకోండి ఒకసారి. ఈ మాటలు సాధ్యమైతే చెప్పి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో చెప్పాడు. ఎందుకంటే మోషే ఉన్నప్పుడే అబద్ధ ప్రవక్తలు లేశారు. మోషే కాలంలో అబద్ధ ప్రవక్తలు లేశారు. అబద్ధాన్ని ప్రజలకు బోధించి తప్పుదారు మళ్లించడానికి వారు ఎంతో ప్రయత్నం చేశారు. అందుకని ఆయన ఏం చెప్పంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో మనం 2వ వచనాన్ని మీరు గమనించండి. మనం చదువుకున్నప్పుడు, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎవరికి ఆజ్ఞలని? మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మీకు ఏం చేస్తాను, నేను ఆజ్ఞాపించుచున్నాను. ఏం చేయకూడదంట? వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని మీరేం చేయకూడదు, కలపకూడదు. అందులో నుండి దేనిని మీరేం చేయకూడదు, తీసేయకూడదు. అంటే దేవుని యొక్క మాటలకి ఏం చేయకూడదు, నో యాడ్. దేనిని మీరేం చేసుకోకూడదు, కలపకూడదు. ఇందులో నుండి దేవుని యొక్క మాటలకి ఏది కూడా ఏం చేసుకోకూడదు, తీసివేయడానికి అధికారము మీకు ఇవ్వను. దేనిలోకి? దేవుని యొక్క ఆజ్ఞలకు. ఆ ఆజ్ఞలకి మీరు దేనిని కూడా ఏం చేయకూడదు, కలపకూడదు. ఏది కూడా ఏం చేయకూడదు, తీసివేయకూడదు. అంటే మోషే కాలంలోనే ఎవరున్నారని అర్థమవుతుంది మనకు? దేవుని యొక్క మాటలకి కలిపి చెరిపేటువంటి వాళ్ళు ఉన్నారు. దీన్ని ఒక మాట పౌలు గారు అన్నారు, ఇలా చేపెట్టుకోండి. ఇక్కడే ఈ సంగతిని మనం ఇలా చేపెట్టుకొని మనం గమనించుకున్నట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మీరు గమనిస్తే ఆయన ఎంత స్పష్టంగా చెప్పంటే 2వ అధ్యాయంలో 17వ వచనం మీరు గమనించండి. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము అంటున్నాడు. వి అంటే పౌలేంటి, నేను కానీ, తిమోతి కానీ, బర్నబా కానీ, పేతురు కానీ, మరి మేము ఎవరినైనా కానీ అంటున్నాడు. తీతు కానీ, లూకా గారు కానీ, మేము దేవుని వాక్యమును కలిపి చేర్పాడు అనేకుల వలె ఉండక. ఎవరున్నారని అర్థమవుతుంది ఇప్పుడు? దేవుని యొక్క వాక్యమును ఏం చేసేటువంటి వాళ్ళు ఉన్నారట? అనేకులు కలిపి చెరిపేటువంటి వాళ్ళు అనేకులు వలె ఉండక, నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు ఏం చేస్తున్నాము, దేవుని ఎదుట బోధించుచున్నాము అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యమునకి మీరు ఏది కూడా ఏం చేయకూడదు, కలపకూడదు. అందులోండి మీరు ఏమీ తీసివేయకూడదు అన్నాడు. అందుకని ఆ 13వ అధ్యాయంలో కానీ, ద్వితీయోపదేశ కాండంలో, అలాగే 18వ అధ్యాయంలో కానీ ఆయన ఏం స్పష్టంగా ఆయన చెప్పాడంటే, అనేకులు అబద్ధ ప్రవక్తలు లేచి దేవుని యొక్క మాటలు ఏం చేస్తున్నారు, కలిపి చెరిపి దేవుని యొక్క మార్గంలో ప్రజలు ఏం చేస్తున్నారు, మోషే కాలంలో తప్పించేటువంటి వాళ్ళు, తొలగించేటువంటి వాళ్ళు అనేకులు బయలుదేరి ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలోనికి మీరేం చేయకూడదు, దేనిని కలపకూడదు, దేన్ని కూడా ఏం చేయకూడదు, తీసివేయ. ఎందుకు కలపకూడదు, ఎందుకు తీసివేయకూడదని దేవుడు సెలవిస్తున్నాడో ఒక మాటని మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. కీర్తనల గ్రంథము తీసుకుందాం ఒకసారి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం తీసుకుని ఒకసారి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనాన్ని మనం గమనించుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు చూడండి. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు ఎటువంటిదంటే అండి, నిర్మలము. యెహోవా యొక్క వాక్కు ఎటువంటిదంటండి, నిర్మలమైనటువంటి వాక్యము. అంటే నిర్మలము అనేటువంటి వాక్యం అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ థైడ్ అనేటువంటి ఒక మాట రాబడింది. TRIED. థైడ్ అంటే ఎంతో పవిత్రమైనటువంటి మాటలు అని చెప్పబడింది. అందుకని ఈ యొక్క మాటలు
ఎంత పవిత్రమైనటువంటి మాటలు అంటే, పక్కలో మీరు 12వ అధ్యాయాన్ని తీసుకొని 6వ వచనం చూడండి. అక్కడే కీర్తనలో 12వ కీర్తన 6వ వచనం అంటే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసములో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనటువంటి మాటలు. అంటే దేవుని మాటలు అంత పవిత్రమైనటువంటి మాటలు. ఈ మాటలకి ఏం చేయకూడదు, ఏది కూడా ఏం చేయకూడదు, కలపకూడదు. అంటే దేవుని యొక్క మాటలు యథార్థమైనవి, అవి నిర్మలమైనటువంటివి. ఆయన యొక్క మాటలు ఎటువంటివి అంటే పవిత్రమైనటువంటి, అవి ఏం చేయమన్నట్టు 7 మార్లు కరిగి ఊదినటువంటి పవిత్రమైనటువంటి మాటలు అంటండి. ఆయన యొక్క మాటలు 7 మార్లు ఆయన ఏం చేశాడంట అంటే, ఆయన మాటలను ఆయన ఇచ్చే ముందుగా, తన మాటలు ఇచ్చే ముందుగా ఆ మాటలు నేను నెరవేర్చగలుగుతానో లేదో అని దేవుడు ముందు కూర్చొని తాను ఏం చేస్తాను ముందుగా ఆలోచించినటువంటి మాటలు 7 మార్లు. అంటే తన మాటల్ని దేవుడు సంపూర్ణంగా ఏం చేశాడు, ఆయన తన మాటల్ని పుటము పెట్టబడినటువంటి మాటలు అన్నాడు. దీన్ని మీరు సామెతల గ్రంథం తీసుకోండి. పక్కన సామెతల గ్రంథంలో 30వ అధ్యాయాన్ని తీసుకోండి. 30వ అధ్యాయము 5, 6 వచనాల్లో మనం గమనించుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు చూడండి. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము, ఆయన నోటి మాటలు ఎంతో, ఆయన నోటి మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు ఏమవుతావు, అబద్ధికుడు అగుదువు అని అన్నాడు. అంటే దేవుని మాటలన్నీ దేవుడు ఏం చేస్తాడంటండి, పుటము పెట్టుకున్నాడు. పుటం పెట్టాడంటే, పుటము దేన్ని వేస్తారండి, బంగారాన్ని పుటం పెడతారు. బంగారాన్ని పుటం పెడతారంటే, లాస్ట్ టైం ఒకసారి మనం బంగారం తీసాం. ఆ బంగారము ఒకటి సాయి గోల్డ్ ప్యాలెస్లో కొన్నాం ఇంతకు ముందుగా. మన సోదరుడు ఆ బిల్లుని ఎక్కడో పెట్టేసి వచ్చాడు. దీన్ని తీసుకెళ్ళి ఇంకొక చోట జాయ్ లూకాసో ఇంకొకటి ఏదో కింద ఆర్ఆర్ గోల్డ్ ప్యాలెస్ ఇంకొకటి ఏదో ఉంది డౌన్లో మల్లేశ్వరంలో, అక్కడ దాన్ని మనం ఇచ్చి వేరొక బంగారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఆయన ఆ బంగారం అంతటిని ఏం చేశాడంటే వెంటనే తీసుకెళ్ళి చూశాడు. సార్ ఆల్ మార్క్ ఉంది, ఈ బంగారం 24 క్యారెక్టరే, దీనికి 916 అంతే రేట్ ఇస్తాము, ఎంత ఉందో అంతే రేటు, ఈరోజు బంగారం ఏ రేటు ఉందో అదే రేట్ ఇస్తాము. సరే నమ్మాం, చాలా సంతోషించాం. దాన్ని తీసుకెళ్ళి అక్కడ పుటానికి వేసాడు. ఆ కంసాలి లోపల ఉన్నాడు ఆయన, పుటానికి వేసి అలాగా బంగారం పైన కొద్దిగా యాసిడ్ లాగా అలా చల్లాడు ఒక పౌడరు. వెంటనే అది మెల్ట్ అయిపోయింది. అందులో నుండి కల్మషన్ అంతటిని తీసి చూస్తే ఎలా కనబడిందండి, ఇప్పుడు వరకు 916 అన్నాడు, ఇప్పుడు బంగారంలో కొద్దిగా కల్తీ జరిగింది సార్, ఇది 22 క్యారెక్టర్ అని చెప్పేసి. ఏది కాదు ఇప్పుడు 916 కాదు, హాల్ మార్క్ బంగారం కాదు, ఇప్పుడు 22 క్యారెక్టర్ బంగారము. కాబట్టి మీరు అంత రేటు దొరకదు, దీంట్లో కొద్దిగా ఏం చేయబడుద్ది, తక్కువ చేయబడుద్ది అన్నాడు. అంటే ఒక బంగారాన్ని పుటముకు వేస్తేనే ఆ పుటముకు వేపినప్పుడు ఆ బంగారు యొక్క విలువ ఎంతో తెలుస్తుంది. అలాగే మనం వెండిని గురించి కూడా మీరు ఆలోచించండి. మనం తీసేటువంటి వెండి కాలు గొలుసులు కానీ మరి ఏదే కానీ అంత ప్యూర్ అయినటువంటి వెండి కాదు. మంచి వెండి కావాలంటే 24 క్యారెక్టర్ వెండి దొరకద్ది. ఆ వెండి ఎలాగుంటుందంటే ఫ్లైన్గా ఉంటుంది. మీరు కానీ గమనిస్తే ఒక గ్లాసులో ఒక చిన్న చిన్న పాత్రలో డిజైన్ అనేటువంటి లేకపోతే 24 క్యారెక్టరు వెండి దొరకద్ది మనకి. మీరు కావాల్సింటే మీరు అంగడికి వెళ్ళినప్పుడు దీన్ని ఒకసారి పరిశీలన చేయండి. మాకు 24 క్యారెక్టరు వెండిని ఇమ్మనండి. ఆ అంగడి యజమానుడు ఆశ్చర్యపోతారా, మీకు ఎలా తెలుసు ఈ సంగతి అని అడుగుతారు. అది ఒక పల్లెలు వస్తాయి, పల్లెం తెలుసు కదండి, ప్లేట్స్ గ్లాసులు చెంబులు లాంటివి, ఇలాంటివి 24 క్యారెక్టర్ ఇస్తారు. అంటే దాన్ని ఏం చేస్తారు, వెండిని కానీ బంగారం కానీ పుటముకి వేస్తారన్నమాట. అలాగే దేవుడు తన మాటలన్నిటిని ఏం చేశాడు, ఆయన పుటముకి వేసుకున్నాడు. ఆయన అంటే తను మాట ఇచ్చినప్పుడు ఆ మాటని నేను నెరవేరుస్తానో లేదో ముందు దేవుడు కూర్చొని
ఆలోచించి ఆ మాటలు ఏం చేశాడు దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని మాటలన్నీ ఏం చేయబడినటువంటి పుటము వేయబడినటువంటివి. ఆయన ఆ మాటలలోకి మనం ఎవ్వరు కూడా ఏం చేయడానికి అధికారం లేదు, ఏమీ చేర్చడానికి కానీ అందులోండి దేన్ని కూడా మనము తీసివేయడానికి దేవుడు మనకేం చేయలేదు, అనుమతిని అధికారమును అనేటువంటిది ఇవ్వలేదు. ఒకవేళ మనం దేనైనా చేర్చి అందులో మనం దేనైనా మనం తీసివేసినట్లయితే ఈ 30వ అధ్యాయము చెప్పిన మాట ప్రకారము ఆయన ఏమంట, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నువ్వెవరుగా కనబడతావేమో, అబద్ధికుడుగా నువ్వు కనబడతావు. కాబట్టి బైబిల్ గ్రంథము దేవుని యొక్క గ్రంథము. ఈ మాటలన్నీ ఎవరు అండి, దేవుని యొక్క మాటలు. ఈ మాటలకి ఏం చేయకూడదంట, మనము దేనిని కూడా చేర్చకూడదు, ఇందులో దేన్ని కూడా మనం ఏం చేయకూడదు, తీసివేయడానికి దేవుడు మనకు అధికారము ఇవ్వలేదు. దీన్ని 2 మాటలు చెప్పి ముగిస్తాను. రేపు వారము మళ్ళీ మనకు అవకాశం ఉంటే ఇంకా కొన్ని సంగతులు చదవడానికి మనం ప్రయత్నము చేసుకుందాం. దేవుడు ఒక పనిని చేసిన తర్వాత దేవుడు దాన్ని ఎలాగో చూపిస్తున్నాడో అలాగ మనం చూడాల్సిందే, కానీ దేవునికి నువ్వు ఇలాగ చేయి, ఇలాగ చేయకూడదు అని చెప్పడానికి, బోధించడానికి మనకేం లేదు, అధికారం అనేటువంటిది లేదు. దాన్ని ఒక మాట ప్రసంగి గారు ఏమన్నారంటే, గమనించండి, ప్రసంగి గ్రంథంలో ఏమన్నంటే 7వ అధ్యాయం తీసుకొని ఒకసారి 7వ అధ్యాయం తీసుకొని 13వ వచనంలో మనం చదువుకున్నప్పుడు అంటున్నాడు, దేవుని క్రియలను ధ్యానించు, మెడిటేషన్ చేయి. ఎవరి యొక్క పనుల గురించి, దేవుని క్రియలను గురించి ధ్యానించము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును అని అన్నాడు. అంటే దేవుడు వంకరగా చేసిన దానిని ఏ మానవుడు కూడా ఏం చేయడానికి అధికారం లేదు, చక్కపరచడానికి అధికారం లేదు. దేవుడు వంకర అంటే నువ్వేమనాల్సిందే, వంకర అనాలి. దేవుడు చక్కబెట్టాడంటే నువ్వు కూడా ఏమనాల్సిందే, చక్కగా. అంటే దేవునికి ఎవ్వరు కూడా ఏం చేయలేరండి, బోధించేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. దీన్నే మనం ఒక మాటను మనం చదువుకొని ముగిద్దాం. ఆ తర్వాత ఈ మాటలకి, దేవుని యొక్క మాటలకి ఏది కూడా ఏం చేయకూడదండి, కలపకూడదు, ఇందులోండి ఏమీ తీసివేయకూడదు. అలాగే దేవుని యొక్క ఆజ్ఞలకి ఏమి కలపకూడదు, అందులో ఏమి తీసేయకూడదు. అంటే అది ఎవరైనా ఉండొచ్చు, ఏ రాజైనా ఉండొచ్చు, ఏ చక్రవర్తి అయినా ఉండొచ్చు, ఇంక ఏ సువార్థికుడైనా ఉండొచ్చు, ఏ ప్రవక్త అయినా ఉండొచ్చు, ఆడు ఎంతటి వాడైనా సరే ఏం చేయకూడదండి, దేవుని యొక్క మాటలకి ఏమీ కూడా ఏం చేయకూడదు, కలపకూడదు, అందులోండి ఏమీ కూడా ఏం చేయకూడదు, తీసివేసేటువంటి అధికారం ఎవరికి కూడా దేవుడు ఇవ్వలేదు. దేవుడు ఒకసారి దేవుడు వంకరగా చేసిందని ఎవరు కూడా ఏం చేయలేరు, చక్క పెట్టడానికి ఎవరికేం లేదు, అవకాశం లేదు. ఆయన అందుకే ఎంత స్పష్టంగా ఆయన చెప్పేశారంటే, 1 కొరింథీ పత్రికలో మీరు చూడండి, 2వ అధ్యాయం తీసుకుందాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిస్తే ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడో మీరు గమనించండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం అక్కడ ఎంత బాగా చెప్పాడు చూడండి ఆయన. ఆ మాటని మనం ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయము 16వ వచనం ఏమన్నా అంటే, ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు. ఎవరండి? ప్రభు మనసును ఎరిగి ఆయనకి ఎవరేం చేస్తారండి? ఎవరికి ఆ సామర్థ్యం ఉంది, ఎవరికి ఆ ధైర్యం ఉంది. కాబట్టి ఏం ఆలోచించుకోవాలి, ఆయనకి బోధించేటువంటి ఆ జ్ఞానం ఈ లోకంలో ఏ నరునికి కూడా లేదు. కాబట్టి దేవుడు వంకరగా చేసిన దాన్ని ఏ నరుడు కూడా ఏం చేయడు, చక్కపరచలేడు. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు. మనమైతే క్రీస్తు మనసు గలవారము అన్నాడు. అంటే ప్రభు ఎలాగైతే బోధించాడో, ఏమి చేయమని చెప్పాడో అలాగనే మనం ఏం చేయాలి, మనల్ని మనం తగ్గించుకొని దేవునికి లోబడి ఆ ప్రకారం చేయాలి. అందులోండి ఆయన యొక్క మాటలకి నేను కొద్దిగా ఏదైనా
తీసుకొని నేను జోడిస్తాను, లేక నాకు ఇక్కడ అనుకూలంగా లేదు, దీంట్లో దేనిని నేనేం చేస్తాను, తీసివేసుకుంటాను అని చెప్పడానికి ఎవరికి కూడా ఏం లేదు, అధికారం లేదు. కాబట్టి ఆయన ఎలాగైతే చెప్పాడో ఆ ప్రకారం ఏం చేయబడాల్సిందే, చేయవలసిందే. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చినటువంటి చట్టంలో ఆ చట్టాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి, అనుసరించి బ్రతకాలి. అందులో వాళ్ళు ఏం చేయకూడదు, వాళ్ళ ఇష్టాలని కలపకూడదు, అందులో ఏది కూడా ఏం చేసుకోకూడదు, కష్టకరంగా ఉందని చెప్పి ఇందులో ఏమీ తీసేయకూడదు. అలాగే నేను మనకు నూతన నిబంధన గ్రంథంలో కూడా మనం కూడా దేని కూడా ఏం చేయకూడదు, కలపకూడదు, ఇందులో మనం ఏం చేయకూడదు, దేనిని కూడా తీసేయకూడదు. కాబట్టి దేవుని యొక్క మాటలన్నీ కూడా ఏం చెప్పినటువంటివి, పుటము పెట్టబడినటువంటివి. అలాగే తీసివేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కలుపుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు ఆ తీసివేసి కలిపినటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షణ ఇచ్చాడో దేవుని చిత్తమైతే మరొక వారంలో మరొక రోజున మన లేఖనాల్ని మనం పరిశీలించేద్దాం. అయితే ఇంతగా మనం ఆలోచించగలిగినటువంటి విషయం ఏంటంటే, ఈ బైబిల్ గ్రంథము ఎవరిదండి, దేవుని గ్రంథము ఎవరిది కాదు, ఏ మనుషుని యొక్క ఊహను బట్టి వచ్చినటువంటిది కాదు. మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడినటువంటి వారై దేవుని మూలకంగా ఏం చేశారు, పలికినటువంటి మాటలు. కాబట్టి బైబిల్ ఎవరిది కాదు, ఏ మానవులది కాదు, ఎవరిది మాత్రమే, దేవుని గ్రంథమని మనం విశ్వసించి ఆ వాక్యాన్ని అనుసరించి మనం ఏం చేసుకోవడానికి, బ్రతకడానికి మన సాయశక్తుల మనం ప్రయత్నం చేయాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకొని చిన్న వాక్యాన్ని ముగిస్తాను. అందరికీ నా యొక్క హృదయపూర్వమైనటువంటి వందనాలు.